భారత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 100 సంవత్సరాల జన్మదిన శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా వారిని స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం, వారి నిస్వార్థ సేవ, వారి దేశభక్తి నిర్వహించినటువంటి పాత్ర ఈరోజు మనము వారికి నివాళులు అర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మైనారిటీ లీడర్ ఇరాసత్ అలీ బాక్రీ, రాష్ట్ర మైనారిటీ నాయకులు, జాతీయ స్థాయిలో కూడా వారి మంచి పరిచయాలు ఉన్నాయి. మైనారిటీలకు సంబంధించినటువంటి విషయాల్లో వారు ముందుంటారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా వారు ఇక్కడ ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి ప్రవీణ్ గారు, మా యొక్క శ్రీధర్ గారు, వెంకటేష్, మహిళా మోర్చా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పారెక్, నిత్య పారెక్ గారు, మా మహిళా మోర్చా నాయకురాళ్ళు, మరి ఎంతోమంది ఈరోజు వైద్యులు మన ప్రాంతానికి, పాతపట్టణ ప్రాంతానికి రావడం, నిస్వార్థ సేవ కోసం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, పరీక్షలు చేయడం, మాత్రలు ఇవ్వడం, అవసరమైతే ట్రీట్మెంట్ కూడా చేయడానికి ఈ ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి విషయము దీన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వైద్యులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ దాతలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ మహానాయకుని జ్ఞాపకార్థము అటల్ బిహారీ వాజ్పేయి అంటే దేశభక్తులు, వారిని గుర్తుపట్టినటువంటి వారు ఎవరు లేరు. ప్రపంచ శాంతి కోరుకున్నటువంటి వ్యక్తి, 3 సార్లు ప్రధానమంత్రి, ఒక్కసారి ఒక్క ఓటుతో ప్రభుత్వం పోతుందంటే భయపడినటువంటి వ్యక్తి, కావాలంటే వేరే పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తా అంటే మై హార్ నై మానుంగా అనేటటువంటి రద్దయినటువంటి పార్లమెంటు ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని ఈ భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. జనసంఘ్ పార్టీ నుంచి, చిన్నతనం నుంచి సనాతన ధర్మం కోసం భారతదేశ భక్తునిగా అంచెలంచెలుగా పార్టీని ఎదిగించినటువంటి వ్యక్తి. 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించినప్పుడు ఈ జనసంఘ్ను విలీనం చేయాలంటే దేశం కోసం తప్పకుండా జనసంఘ్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసినటువంటి విషయాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం. నేటి తరానికి, నేటి యువతరానికి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఓ గొప్ప నాయకుడు తన జీవితమే ఈ దేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా కాంగ్రెస్ పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్ కు భారత ప్రతినిధిగా మరి రూలింగ్ పార్టీ వాళ్ళే పోయేటటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినా ఒక ప్రతిపక్ష నాయకునికి మీరు వెళ్ళాలే తప్పకుండా భారత ప్రతినిధిగా మీరు లీడ్ చేయాలని చెప్పి పంపించినటువంటి ఆ మహా గొప్ప నాయకుడు. ఎందుకంటే వారి చాతుర్యం, వారి దూరదృష్టి, వారి దేశభక్తి అక్కడ వీళ్ళు పోయి భారతదేశ సంపద గురించి, భారతదేశ సమగ్రత గురించి, భారతదేశ అభివృద్ధి గురించి మరి వారు చేసినటువంటి విశ్లేషణ,
వారు చేసినటువంటి ప్రసంగము ఈరోజు యావత్ ప్రపంచానికి పనికొస్తున్నటువంటి విషయము మనం మర్చిపోవద్దు. అదే అడుగుజాడల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నడుస్తున్నారు. జల్ జంగల్ జమీన్ అనేటటువంటి నినాదంతో మారుమూల ప్రాంతంలో పేదలకు సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి వైద్య, విద్యము, ఉపాధి, అదేవిధంగా షెల్టరు, అదేవిధంగా ఎన్నో లెట్రిన్స్ కూడా కట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మహిళల అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి సామాన్య ప్రజానికం కూడా ఈరోజు ముందుకు నడవాలని చెప్పి ఈరోజు ఆ మహానాయకుని అడుగుజాడల్లో వారిని స్మరించుకుంటూ వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. అటల్ బిహారీ వాజ్పేయి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఫౌండర్ అయినటువంటి జన్సంఘ్ ఫౌండరు, భారతీయ జనతా పార్టీ ఫౌండర్ అయినటువంటి మన ప్రియతమ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని జన్మదిన సందర్భంగా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఇచ్చినటువంటి సందేశం, వాడు నడిచినటువంటి బాటలో మనందరం కూడా ప్రయాణిద్దాం. వారి ఆశయాల సిద్ధాంతాలకు మనందరం కూడా కట్టుబడి ఉండి పనిచేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ విషయాలన్నీ కూడా, ఈ కార్యక్రమాలన్నీ కూడా, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటూ, మరొకసారి నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి ఫిరాసత్ అలీ బాకరీ మా మైనార్టీ నాయకుడు, చాలా సంవత్సరాల నుంచి మంచి పరిచయము, అదేవిధంగా జర్నలిస్టుగా మంచి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి, మా నియోజకవర్గ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ ప్రవీణ్ అన్న గారు, వారు పార్టీ ప్రతిష్టత కోసం ఈ నియోజకవర్గంలో సంస్థాగత ఎన్నికల్లో పాల్గొంటూ మెంబర్షిప్ చేయిస్తూ సీనియర్ కార్యకర్తగా వారు కూడా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రవీణ్ అన్నకు, బాకర్ అలీ గారికి, మా మహిళా సోదరిమణులకు, పాత్రికేయులకు, అదేవిధంగా డాక్టర్లకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛందంగా సాయంత్రం వరకు డాక్టర్లు ఇక్కడ ఉంటారు. రిజిస్ట్రేషన్ చేయించుకోండి, పరీక్షలు చేయించుకోండి. ఉచితంగా ట్యాబ్లెట్లు కూడా అందరికీ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై భారత్.